అక్కడ వాళ్ళకు రానని చెప్తున్నావు, ఇక్కడ తెలంగాణ అధికార పార్టీకి మాకు ధర్నాకు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి అని కటాకని చెప్తున్నావు. ఏం చేయాలి నీకు? ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని తేల్చి చెప్పింది. అంతా ఆమెదే నిర్ణయం మొత్తం. తర్వాత గురువారం తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో ఇష్టాగోష్ఠిగాను అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివిధ అంశాలపై మాట్లాడారు. నానా రకాలుగా ఇష్టాగోష్ఠిగా తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి ధర్నా చేస్తాము, తర్వాత ఇది అనుమతి ఇవ్వాలి అని ఆమెనే తేల్చి చెప్తున్నది. తర్వాత ఈ విషయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశాలపై తన మాట్లాడింది. కానీ ఆడబిడ్డలకు తరతరాలుగా పాటు నష్టం జరిగే విధంగా రేవంత్ సర్కారు చర్యలున్నాయి. వాక్కు నమస్తే. ఈ 10 ఏళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఎన్నో రోజులు అనుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చి 3 నెలలు కాలే వాళ్లకు తరతరాలుగా అండు అని ఏం మాట్లాడతావో అమ్మ నీకే తెలవాలి. నెత్తి గుద్దుకొని చావాలి. రాయిందా బాబు? అరే రామ రామ రామ. రేవంత్ సర్కారు ఆడబిడ్డలకు తరతరాల పాటు నష్టం జరిగే విధంగా చేస్తున్నాడ. తరతరాలు ఎక్కడి వచ్చి 3 నెలలే కాలేదు. మీరన్నా ఉన్నారుగా తరతరాలు, మీ అయ్యా, మీరు, మీ అన్న అందరూ 10 సంవత్సరాలు అయితే ఉన్నారుగా మీరు. ఏం మాట్లాడతారో ఏమైనా అర్థం ఉందా? ఏమైనా ప్రజలు నమ్మి మాట్లాడండి జర కొంచెం అన్న. మాట్లాడే విధానం బాగలేదు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బద్నాం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సృష్టించిన కృత్రిమ కరువు రాష్ట్రంలో ఏర్పడింది. అబ్బో వీళ్ళు చేసింది ఇంకోరు బాగు చేయాలి, వీళ్ళు తప్పులు చేస్తారు, అవినీతి చేస్తారు, ఇంకోరు బాగు చేయాలి. బాగు చేస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ను బద్నాం చేసిండ. కేసీఆర్ చేసేదే బద్నాం. ఆయన మాటలు బద్నామే, పరిపాలన బద్నామే, అవినీతి బద్నామే, అన్నీ బద్నామే మొత్తం. తర్వాత ఈ విషయంలో బద్నాం చేశాను ఉద్దేశంతో ముఖ్యమంత్రి సృష్టించిన కృత్రిమ కరువు రాష్ట్రంలో ఏర్పడింది. ఈ ఎన్నో రోజుల నుంచి వచ్చిందని ఈమెకు కరువు ఏర్పడిందంట. వీళ్ళు చేస్తే వీళ్ళ కరువు ఏర్పడలేదు, ఈయన రాగానే కరువు ఏర్పడింది. కరెక్టే, మంచిగానే చెప్తావు అక్క. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని అందరూ చెబుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నట్లు దారుణమైన పదజాలంతో కేసీఆర్ను దూషించడం సరికాదు. పొద్దున్నేస్తే మీ అన్న మాట్లాడుతూనే ఉండు, మీ బావ మాట్లాడుతూనే ఉండు, మీ నాన్న మాట్లాడుతూనే ఉన్నాడు. కాళేశ్వరం విషయంలో 5 కిలోమీటర్ల అసెంబ్లీలకు రాకుండా 105 కిలోమీటర్ల నల్గొండ క్లాక్ టవర్ దగ్గర పోయి బహిరంగ సభ పెట్టి ఆడికి ఎందుకు పోయారు? కాళేశ్వరానికి బొందరగడ్డలు ఉన్నాయా, తోకమట్టు ఉందా, ఏం బీకేసిరు మీరు ఆడ పోయి అని మీ అయ్య అంటనే ఉన్నాడు. ప్రతిపక్షం హోదాలో ఉండి మాట్లాడుతూనే ఉండు, అసెంబ్లీ రాకుండా. తిరిగి మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డిని ఆ విషయం నువ్వు మాట్లాడుతున్నావంటే ప్రజలు కొంచెం చూస్తున్నారక్క.